హాయ్ మచా. నిన్న ఆల్రెడీ అగ్ని పరీక్ష అనేది రసవత్తరంగా జరిగింది కదా. ఈ రోజు నెక్స్ట్ లెవెల్ జరిగింది అనమాట. సో నిన్న జరిగిన దానికి ఈ రోజు జరిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు మచ్చా. నిన్న జరిగినటువంటి అగ్ని పరీక్ష అనేది ఒక లెవెల్ ఆఫ్, అంటే ఒక ప్లెయిన్ లెవెల్లో, ఒక సర్టెన్ లెవెల్లో, ఎలా చెప్పాలి, క్లాసిక్ జరిగితే ఈ రోజు మాత్రం ఊర మాస్క్ జరిగింది అనమాట. సో సూపర్ గా జరిగింది ఈరోజు అగ్ని పరీక్ష 2 సీజన్ 2 అనేది. సో ఎవరైతే టాప్ 15 కంటెస్టెంట్స్ ఎవరైతే కావాలో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోవడం జరిగింది. సో ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే జరిగింది ఏంటంటే, ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. నిన్న చెప్పుకున్నట్లుగా ఎవరైతే ఆ టాప్ 13లో 15 మెంబర్స్ మాత్రమే టాప్ 15కి వెళ్ళాలి. సో అందులో వచ్చేసి 7 మెంబర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఆల్రెడీ టాప్ 15కి వెళ్ళిపోయారు. మిగిలినటువంటి 13 మందిలో 8 మంది మాత్రమే టాప్ 15కి వెళ్తారు. సో అందులో ఎవరు టాప్ 15కి వెళ్ళారు 8 మందిలో, వెళ్ళిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎంతమంది, సో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఎలిమినేట్ అయింది ఎవరు డేస్ని ఫినిష్ చేశారు, ఎవరు టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అనేది ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ స్కిప్ చేయకుండా చూడండి మచ్చా. సో ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగానే మనకి వచ్చింది ఏంటంటే, బూటా మన జపాన్ నుంచి తెలుగు నేర్చుకొని తెలుగు మీద ప్రేమతోటి మన రుచులు, మన అభిరుచులు, మన తెలుగు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరికతో వచ్చేటువంటి బూటా అనే పర్సన్ ఫస్ట్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది మచ్చా. సో మ్యాట్ ఏంటంటే, తనకి ఇంకా తెలుగు అనేది ప్రాపర్గా రాదు. ఇప్పుడు మనకి జపాన్ ఏ విధంగా అయితే రాదో తనకు కూడా తెలుగు అనేది ప్రాపర్గా రాదు కాబట్టి తను ఎలిమినేట్ అవ్వడం జరిగింది బూటా వచ్చేసి. అండ్ నెక్స్ట్ మెయిన్ టాస్క్ లో కనుక వచ్చినట్లయితే, మెయిన్ టాస్క్ స్టార్ట్ అయింది వచ్చేసి రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ అండ్ గోస్ట్ చిల్లీ. అంటే గోస్ట్ చిల్లీ అంటే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ కలిపినా కానీ 8 to 10 యూనిట్స్ చిల్లీ పౌడర్ అనేది ఒక చిప్ మీద ఉంటుంది అనమాట. ఆ చిప్ వచ్చేసి గోస్ట్ చిప్ అని చెప్పేసి అంటారు దాన్ని. సో ఆ చిప్ లో గెలిచింది ఎవరు, ఆ చిప్ తినడమే కాకుండా దాంట్లో వచ్చేసి ఆ చిప్ తిన్న తర్వాత 25 బెలూన్స్ ఊది పక్కన పెట్టేసి విన్నర్ అని చెప్పేసి కాదు మచ్చా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట ఈ టాస్క్ అనేది. ఎలా అంటే 25 బెలూన్స్ ఊదిన తర్వాత ఆ చిప్ తిన్న తర్వాత 25 బెలూన్స్ ఊదాలి. ఊదిన తర్వాత 25 బెలూన్స్ పగిలేంత వరకు ఊదాలి. 25 బెలూన్స్, ఒకటి కాదు రెండు కాదు. జనరల్ గా మనకి 1, 2, 3 బెలూన్స్ ఊదితేనే బుగ్గలు, చీక్స్ మొత్తం కూడా నొప్పులు వేస్తూ ఉంటాయి కదా. అట్లాంటిది 25 బెలూన్లు ఊది పగలగొట్టాలి. ఎవరైతే ముందు పగలగొడతారో వాళ్ళు వినేనట్టు అనమాట. సో 25 బెలూన్స్ పగలగొట్టేటువంటి ఎవరో కాదండి, దీపక్, లక్ష్మీ దీపక్ వచ్చేసి ఫస్ట్ డేని ఫినిష్ చేశాడు. సో నిన్న అగ్ని పరీక్ష 1 వచ్చేసి మనం ఏంటంటే, నిన్న జరిగిన ఎపిసోడ్ లో టాస్క్ గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎవరైతే ఆ టాస్క్ లో విన్ అవుతారో డైరెక్ట్ గా టాప్ 15కి వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు డేర్ గా చెప్పారు. ఎందుకు అంటే, డేర్ అంటే అందరూ డేర్ చేశారు, కానీ అంతా అయిపోయిన తర్వాత జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ అండ్ బిందు మాధవి గారు, నెక్స్ట్ వచ్చేసి మన నరదయాన్, గౌతమ్ వేసేసి అన్న నవదీప్ భాయ్, వీళ్ళు ఎవరైతే డిసైడ్ చేస్తారో మొత్తం డేర్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే టాప్ 15కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ రోజు చేసినవన్నీ కూడా డేర్సే, టాస్క్లు కాదనమాట. సో ఫస్ట్ డేర్ లో విన్నర్ వచ్చేసి దీపక్. అండ్ నెక్స్ట్ డేర్ ఏంటంటే మచ్చా, మనం అది ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే మేల్స్, ఫీమేల్ కాదు మచ్చా, అబ్బాయిలు ఎవరైతే ముందుకొచ్చి చెవు పోగు కానీ ముక్కు పోగు కానీ కుట్టించుకుంటారో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇది నిజంగా కొంచెం కఠినమైనటువంటి డేరే. సో ఆ డేర్లు కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది వచ్చేసి ఎవరో కాదు, మన రోహిత్. ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాడు, బట్ విన్ అవ్వలేకపోయిండు మనోడు. అండ్ అతనితో పాటు నిన్న ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఫాదర్తో బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉన్నాడో, వాళ్ళ ఫాదర్తో ఎవరైతే బాగా ఇదిగా ఉన్నాడో, వాళ్ళ ఫాదర్తో ఎవరైతే గొడవలైనా కానీ ఇబ్బందులైనా కానీ ఉన్నారో, మనోడు వచ్చేసి హేమంత్ అనమాట. హేమంత్ వచ్చేసి సెకండ్ డేర్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ డేర్ వచ్చేసి బట్టలు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా మచ్చా. ఈ బట్టలు పెట్టే క్లిప్స్ వచ్చేసి జనరల్ గా బట్టలకి యూజ్ చేస్తారు కదా. ఈ టాస్క్ లో ఏంటంటే మచ్చా, బట్టలకు పెట్టుకోకూడదు, బాడీకి పెట్టాలి. సో వాళ్ళు ఒక కౌంట్ చెప్తారు. ఆ కౌంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కౌంట్ ఎండ్ అయ్యేంత వరకు బట్టలు పెట్టుకునే క్లిప్స్ అనేవి మన బాడీ మీద ఎన్ని క్లిప్స్ అయితే పెట్టుకొని ఉంచుతామో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు విన్ అయినట్టు అనమాట.
సో ఆ టాస్క్ అంటే మనం హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, లెగ్స్కి పెట్టుకోవచ్చు, నెక్కి పెట్టుకోవచ్చు. గెలవాలనుకున్నప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో అందులో వచ్చేసి గెలిచింది రోహిత్ నాయుడు. సో అన్ని డేర్లలో మనోడు ఓడిపోతూ వచ్చిండు, కానీ ఈ డేర్లో మాత్రం విన్ అయ్యాడు అనమాట. సో అప్రాక్సిమేట్లీగా బాడీ మొత్తం మీద 109 క్లిప్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది రోహిత్ నాయుడు. కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ తర్వాత డేర్ అనేది మచ్చా, ఈ డేర్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఫస్ట్ అగ్ని పరీక్ష సీజన్ 1లో కూడా ఈ డేర్ అనేది జరిగింది. అదేంటంటే 2 వాటర్ బాటిల్స్ ఉంటాయి, కొంచెం డిస్టెన్స్లో ఇంకొక ఎంటీ వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ ఎంటీ వాటర్ బాటిల్లో ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి నింపాలి. సో అది నెక్స్ట్ డేర్ అనమాట. సో ఈ నెక్స్ట్ డేర్ అనేది జనరల్గా వెళ్ళి ఎవడి స్పీడ్ నింపుతారో వాళ్ళే గెలిచేట్టు కదా, అలా కాదు. ఈ అగ్ని పరీక్షగా మచ్చా అలా సింపుల్గా ఎందుకు ఉంచుతారు, ఏదో ట్విస్ట్ పెడతారు కదా. సో ఇందులో పెట్టే ట్విస్ట్ ఏంటంటే హ్యాండ్స్కి చిన్న సిమిలర్ కరెంట్ షాక్ లాంటిది అనమాట. అంటే హ్యాండ్స్ అనేవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో మనం ఏదైనా గ్లాస్ తీసుకెళ్తుంటే హ్యాండ్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా షేక్ అయిపోయి వాటర్ అనేది కింద పడిపోతాయి. సో అలా టాస్క్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ డేర్లో వచ్చేసి గెలిచింది ఎవరో కాదు, మన రైతు బిడ్డ ఝాన్సీ అక్క గెలవడం జరిగింది. కంగ్రాచులేషన్ సిస్టర్. అండ్ తర్వాత డేర్, సో మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా ఒక షార్ట్ కూడా చేశాను ఆ మేడం గురించి, మా ఖమ్మం వాసి అపూర్వ గారు. సో ఆమె ఏంటి, సెలెక్ట్ అవ్వదా, డేర్లన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి కానీ ఏమో మాత్రం కంప్లీట్ అవ్వలేకపోతుంది. ఆల్రెడీ ఒక డేర్లో కూడా పార్టిసిపేట్ చేసేట్టున్నారు, బట్ విన్ అవ్వలేదు. ఎప్పుడు గెలుస్తారు, టాప్ 15కి ఈమె వెళ్ళరా అని చెప్పి చిన్న డౌట్ ఉన్న టైంలో ఈ డేర్ అనేది వచ్చింది. అదేంటంటే 2 ఐస్ ట్యూబ్స్ అనమాట. అంటే 2 ఐస్ టబ్స్ ఉంటాయి కదా, 2 ఐస్ టబ్స్లలో ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో వాళ్ళు గెలిచేట్టు అనుకుంటున్నారా, అలా కాదు, డిఫరెంట్గా ఇచ్చారు. 3 minutes కంటే తక్కువసేపు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. ఏముంది, ఐస్ టబ్లో కూర్చొని 1 2 3 లెక్క పెట్టుకుంటా 60 seconds అయిపోగానే 1 minute, 60 seconds అయిపోగానే 1 minute అలా కౌంట్ చేసుకుంటే అయిపోతుంది కదా, దాన్ని పెద్ద మ్యాటర్ కాదు. అందులో కూర్చున్న తర్వాత పాట పాడమంటారు, అందులో కూర్చున్న తర్వాత డైలాగ్ చెప్పమంటారు, అందులో కూర్చున్న తర్వాత రకరకాల టాస్క్లు అనేవి ఇస్తూ ఉంటారు, ఏబిసిడి రివర్స్ చెప్పమంటారు. అంటే మనం కౌంట్ చేయడానికి అవకాశం లేకుండా క్రియేట్ చేస్తారు అనమాట. సో అందులో వచ్చేసి ఆ 3 minutes కంటే తక్కువ టైంలో కూర్చుని వచ్చేసి 3 minutes 14 seconds కూర్చున్నారు అపూర్వ గారు. దాంతో పాటు పార్టిసిపేట్ ఎవరైతే ఉన్నారో ఆమె 3 minutes 18 seconds కూర్చున్నారు. సో 4 secondsలో అపూర్వ గారు విన్ అవ్వడం జరిగింది. సో మా ఖమ్మం వాసి అపూర్వ గారు కూడా టాప్ 15లో ఉండడం జరిగింది. కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టాప్ 15 ఎవరైతే వెళ్ళారో వీళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం కాదండి, ఈ టాప్ 15 వాళ్ళకి మళ్ళీ మనం ఓటింగ్ అనేది చేయాలి హాట్స్టార్ ద్వారా. ఓటింగ్ చేసిన తర్వాత అందులో నుంచి బిగ్ బాస్ హౌస్కి నేరుగా వెళ్తారు అనమాట. సో ఎవరైతే టాప్ 15కి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒక్కసారి వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుందాం, మనకి ఎట్లాగో అంతమంది 15 పేర్లు అంటే గుర్తుండవు కాబట్టి ఒకసారి టకటగా రాసుకుని చెప్తాను. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి చరణ్ భాయ్ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ అంటే మనకి ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. నెక్స్ట్ రామకృష్ణ అండ్ అమన్, రోహిత్, హేమంత్ యాదవ్, లక్ష్మీ, దీపక్, శాలిని, శివ, గాయత్రి, అపూర్వ, భాగి, ఝాన్సీ, రాజలక్ష్మి అండ్ ప్రియాంక. ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడా టాప్ 15కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఓటింగ్ వేసి ఎవరినైతే టాప్లో ఉంచుతామో వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ జేమ్స్ యాదవ్ యూట్యూబ్ ఛానల్.